Diabetes. Diabetes is an autoimmune disease. Diabetes is nothing but the high glucose levels in our blood. బ్లడ్లో హై గ్లూకోజ్ లెవెల్ అనేది ఉంటే డయాబెటీస్ వచ్చినట్టు. డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది? మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్ అనేది ఐసోలేట్స్ ఆఫ్ లంగర్హాన్స్ని కలిగి ఉంటుంది. ఈ ఐసోలేట్స్ ఆఫ్ లంగర్హాన్స్లో ఉండే బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ అనే హార్మోన్ని సెక్రీట్ చేయడానికి యూజ్ అవుతాయి. అయితే ఇది డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజీజ్ కాబట్టి ఆ ఆటో ఇమ్యూన్ సెల్స్ ఏవైతే బి సెల్స్, టీ సెల్స్ ఉన్నాయో అవి ప్యాంక్రియాస్ యొక్క బీటా సెల్స్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. ఇలా డెస్ట్రాయ్ చేసేయడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరగదు. దానివల్ల ఏమవుతుంది? ఇన్సులిన్ మెయిన్గా గ్లూకోజ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది బ్లడ్లో. ఈ ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవ్వకపోతే ఇన్సులిన్ రెగ్యులేషన్ అనేది జరగకుండా ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ జరగకపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఇన్సులిన్ సెక్రేషన్ అనేది జరగకపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్లో ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. అసలు ఇన్సులిన్ ఉంటే అదే గ్లూకోజ్ లెవెల్స్ని నార్మల్గా చేస్తుంది. అసలు ఇన్సులిన్ లేకపోతే ఆ గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బ్లడ్లో. ఇలా ఉండటం. అయితే డయాబెటీస్ 2 టైప్స్. ఒకటి టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. ఎందుకు? బీటా సెల్స్ అనేవి ఉండవు కాబట్టి అప్పటికే ఆటో ఇమ్యూన్ సెల్స్ అనేవి బీటా సెల్స్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఇది టైప్ 1 డయాబెటీస్. ఇంకా టైప్ 2 డయాబెటీస్లో ఎలా ఉంటుంది అంటే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది బట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ అనేది బాడీకి అంత ఎఫెక్టివ్గా హెల్ప్ఫుల్ అవ్వదు. అలా హెల్ప్ఫుల్ అవ్వకపోవడం వల్ల కూడా ఇన్సులిన్ లెవెల్స్ అనేవి బ్లడ్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటీస్. అనదర్ డయాబెటీస్ ఈజ్ గెస్టేషనల్ డయాబెటీస్. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకి మెయిన్గా ఈ గెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. వీళ్ళకి కూడా టైప్ 2 డయాబెటీస్ లాగే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బట్ చాలా లో అమౌంట్. ఎందుకు? వాళ్ళకి ఆ టైంలో హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువగా సెక్రేట్ అవుతూ ఉండడం వల్ల ఆ హార్మోన్ ఎఫెక్ట్స్ అనేవి ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ అనేవి ఇన్సులిన్ మీద చూపిస్తుంది. ఇన్సులిన్ మీద చూపించడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది ప్యాంక్రియాస్ మీద చూపించడం వల్ల ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని చాలా తక్కువ అమౌంట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ ఇన్సులిన్ అనేది కూడా బాడీకి సఫిషియెంట్గా ప్లాజెంటా కానీ బేబీ యొక్క ప్లాజెంటా తీసుకుపోవడం, ఇంకొకటి ఈ ప్రెగ్నెంట్ లేడీకి కూడా సఫిషియెంట్గా యూజ్ అవ్వకపోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అనేది మదర్ టు బేబీకి వస్తుంది. సమ్టైమ్స్ సివియర్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. నెక్స్ట్ వన్ హైపర్ టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ హై బ్లడ్ ప్రెషర్ ఇన్ ద ఆర్టరీస్లో బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. ఈ హైపర్ టెన్షన్ అనేది ఒక సివియర్ హెల్త్ కండిషన్ అండ్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ లైక్ స్ట్రోక్ రావచ్చు. ఎథెరోస్క్లెరోసిస్ అంటే బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోయి డ్యామేజ్ అవ్వడం అండ్ ప్యూపిల్ అనేది కన్స్ట్రిక్ట్ అయిపోవడం హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి. దానివల్ల బ్లైండ్నెస్ రావచ్చు. ఇది హైపర్ టెన్షన్ యొక్క సిమ్టమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి కొరోనరీ హార్ట్ డిసీజ్. ఇట్ ఈజ్ ఆల్సో కార్డియోవాస్కులర్ డిసీజ్. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఆర్టరీస్ ఏదైతే హార్ట్ యొక్క ఆర్టరీస్ ఉంటాయో
హార్ట్కి బ్లడ్ పంపింగ్ చేసే ఆర్టరీస్ ఉంటాయో, బ్లడ్ని ఫ్లో చేసే ఆర్టరీస్ ఏమైనా ఉంటాయో వాటిలో ఆ ఆర్టరీస్ యొక్క వాల్స్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోయి ఒక వాల్ లాగా క్రియేట్ అయిపోతుంది అనమాట. అటు నుంచి ఇటు బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళకుండా, ఆ బ్లడ్ ఫ్లో అనేది హార్ట్కి రీచ్ అవ్వకుండా బ్లాక్ చేసేస్తుంది. హార్ట్కి బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు స్ట్రోక్ అండ్ డెత్. ఇట్స్ ఆల్ అబౌట్ కొరోనరీ హార్ట్ డిసీజ్. నెక్స్ట్ వన్, గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లెక్సివ్ డిసీజ్. గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లెక్సివ్ డిసీజ్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి వచ్చే డిసీజెస్ అనమాట. ఇది ఎందుకు వస్తుంది? మెయిన్లీ అంటే ఆల్కహాల్ కన్జప్షన్స్, కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లెక్సివ్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటుంది. ఇందులో ఏం జరుగుతుంది అంటే స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ అనేది మన యూసోఫేగస్లోకి బ్యాక్కి ఫ్లో అవుతుంది. స్టమక్ నుంచి యూసోఫేగస్లోకి ఎంటర్ అయిపోయి బ్యాక్కి ఫ్లో అవడం వల్ల అక్కడ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏమవుతుంది? సిమ్టమ్స్ లైక్ నాజియా రావచ్చు, సోర్ థ్రోట్ లాగా అనిపించవచ్చు, చెస్ట్ పెయిన్ రావచ్చు, హార్ట్ బర్న్ సెన్సేషన్స్ వస్తాయి, ఫుడ్ వెనక్కి వచ్చేస్తున్నట్టు సమ్ ఫీలింగ్స్, ఫుడ్ వెనక్కి వచ్చినట్టు, అండ్ ఆస్తమా సిమ్టమ్స్ ఉండొచ్చు, అండ్ స్టమక్ పెయిన్, అండ్ స్వాలో చేస్తున్నప్పుడు మనం మింగేటప్పుడు కూడా కొంచెం ట్రబుల్ వచ్చినట్టు కూడా ఉంటుంది. ఇదంతా కూడా గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లెక్సివ్ డిసీజ్. నెక్స్ట్ వన్, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియల్ ఉండొచ్చు, వైరల్ కూడా ఉండొచ్చు. అందులో చూసుకుంటే కామన్ కోల్డ్, ఫెరింగైటిస్, అక్యూట్ లెరింగైటిస్, టాన్సిల్స్, గౌద పిల్లలు అంటారు కదా, ఆ టాన్సిల్స్, ఇవన్నీ కూడా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, స్కిన్ డిసీజెస్లో మెయిన్గా మోస్ట్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యేది క్యాండిడియాసిస్ అనే డిసీజ్కి. క్యాండిడియాసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఒక ఫంగస్ వల్ల క్యాండిడియాసిస్ అనే డిసీజ్ వస్తుంది. ఆ ఫంగస్ నేమ్ ఏంటంటే క్యాండిడా ఆల్బికన్ అనే ఫంగల్ క్యాండిడియాసిస్ అనే డిసీజ్ని వచ్చేలా చేస్తుంది. దాంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయంటే ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ ఉంటుంది. ఎఫెక్టెడ్ ఏరియాలో ఇచ్చింగ్ రావడము, బాగా ఇచ్చింగ్ రావడము, ఇరిటేషన్స్ లాగా రావడము, అండ్ ప్రైవేట్ పార్ట్స్లో మొత్తం రెడ్ ర్యాషెస్ రావడము, వెజైనల్ థ్రష్ రావడము, బ్లోటింగ్ అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ రావడము, డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇదంతా కూడా క్యాండిడియాసిస్ డిసీజ్ వల్ల ఇలా అవుతుంది. నెక్స్ట్, టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది దేనివల్ల వస్తుంది అంటే సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మెయిన్గా కంటామినేటెడ్ ఫుడ్, ఏదైతే కంటామినేటెడ్ ఫుడ్ కానీ డ్రింకింగ్ కానీ తీసుకోవడం వల్ల ఈ టైఫాయిడ్ అనేది వస్తుంది. టైఫాయిడ్ అనేది వస్తుంది. ఇది మెయిన్గా దేని మీద ఎఫెక్ట్ చేస్తుంది అంటే బాడీలో ఉండే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బాడీలో ఉండే మన ఆర్గాన్స్ మీద, మెయిన్గా లివర్, వీటి మీద, ఆర్గాన్స్ మీద ఈ సాల్మోనెల్లా టైఫీ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు సిమ్టమ్స్ ఎట్లుంటాయి? ఫీవర్ రావడము, నాజియా రావడము, అబ్డామినల్ పెయిన్గా రావడము, అండ్ డయేరియా రావడము, ఇట్లాంటివన్నీ కూడా ఈ టైఫాయిడ్లో జరుగుతుంది. ఒకవేళ టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు మనకు టైఫాయిడ్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక టెస్ట్ చేయించుకుంటారు కదా, అది వైడల్ టెస్ట్. ఆ వైడల్ టెస్ట్ యొక్క రేంజ్ అంటే మనకు టైఫాయిడ్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని ఎట్లా తెలుస్తుంది అంటే దానికి ఒక రేంజ్ ఉంటుంది. అదే 1:160 రేంజ్. ఇది నార్మల్ రేంజ్. 1:160 అనేది నార్మల్ రేంజ్. ఇటు సైడ్ వైడల్ టెస్ట్ నార్మల్ రేంజెస్ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నార్మల్. నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఈ రేంజెస్లో ఉంటాయి. పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఈ వైడల్ టెస్ట్ అబ్నార్మల్ రేంజ్ అని ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఈ రేంజెస్ అనమాట. వీటికంటే 1:160 కంటే ఎబో ఉంటే పాజిటివ్ ఉన్నట్టు, టైఫాయిడ్ పాజిటివ్ ఉన్నట్టు. అయితే ఈ 1:160 అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే యాంటీజెన్ ఓ అండ్ యాంటీజెన్ హెచ్ని రిప్రజెంట్ చేస్తుంది. యాంటీజెన్ ఓ అండ్ యాంటీజెన్ హెచ్ వాల్యూ అనమాట ఆ రెండు కూడా. ఇప్పటి వరకు చెప్పిన డిసీజెస్ అన్నిటికీ కూడా సమ్ ఇంపార్టెంట్ డ్రగ్స్, జనరిక్ డ్రగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి.
జనరల్ అవేర్నెస్ కోసం జస్ట్ తెలవాలి మనకు డైలీ లైఫ్ డే టు డే లైఫ్లో ఈ డిసీజెస్ మోస్ట్ కామన్గా పీపుల్స్కి వస్తున్నాయి, చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి జస్ట్ మీకు జనరల్ అవేర్నెస్ కోసం జెనరిక్ డ్రగ్స్, మెయిన్ డ్రగ్ కాంపోజిషన్ ఉన్న డ్రగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి అటర్వాస్టాటిన్. ఈ అటర్వాస్టాటిన్ అనేది మెయిన్ డ్రగ్ అనమాట. ఇది దేనికి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అంటే లోయెస్ట్ ద కొలెస్ట్రాల్. బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ ఎక్కడైనా ఫ్యాట్ డిపోజిషన్స్ ఉంటే దాన్ని లోయర్ చేస్తుంది అనమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే డిపాజిట్ అవుతుందో వాటిని తగ్గిస్తుంది అనమాట అటర్వాస్టాటిన్. అలాగే ఏవైతే హార్ట్ డిసీజెస్ వస్తాయి కదా, కార్డియాక్ స్ట్రోక్స్, ఇట్లాంటి కొరనరీ హార్ట్ డిసీజెస్, అథెరోస్క్లెరోసిస్ ఇందాక చెప్పినట్టు అలాంటి డిసీజెస్ అన్నిటికీ కూడా ఈ అటర్వాస్టాటిన్ అనేది ఇస్తారు. అటర్వాస్టాటిన్ అనేది టాబ్లెట్స్ IP 10 mg. అటర్వాస్టాటిన్ టాబ్లెట్స్ IP 10 mg అనమాట. దీన్ని లిప్ వాస్ జనరల్గా మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ బ్రాండ్ నేమ్స్ మీద చెప్తారు. నేను కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి చాలా ఎఫెక్టివ్ బ్రాండ్ నేమ్స్ ఉన్నవి చెప్తున్నాను. లిప్ వాస్ అటర్వాస్టాటిన్ టాబ్లెట్స్ IP 10 mg. ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తారు? బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి అండ్ హార్ట్ డిసీజెస్కి ఈ అటర్వాస్టాటిన్ టాబ్లెట్స్ IP 10 mg అనేది యూజ్ చేస్తారు. ఇది ఏ కంపెనీ వాళ్ళు? గ్లిమిపెరైడ్ టాబ్లెట్స్. ఇది గ్లిమిపెరైడ్ అనేది మెట్ఫార్మిన్ యొక్క కాంబినేషన్స్తో ఇస్తారనమాట. కాంబినేషన్తో ఇస్తారు. ఇది మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది? ఫస్ట్ లైన్ ఇది మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది అంటే టైప్ 2 డయాబెటీస్ని క్యూర్ చేయడం కోసం ఈ గ్లిమిపెరైడ్ని ఇస్తారు. ఈ టాబ్లెట్ నేమ్ వచ్చేసి గ్లిమిపెరైడ్ టాబ్లెట్స్ IP 2 mg. టైప్ 2 డయాబెటీస్ చెప్పాను కదా, గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ ఉన్న వాళ్ళ కోసం, గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో ఇంక్రీజ్డ్ లెవెల్స్లో ఉన్న వాళ్ళ కోసం, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, క్రానిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి గ్లిమిపెరైడ్ టాబ్లెట్స్ IP 2 mg ఇస్తారు. నెక్స్ట్ వన్ మెట్ఫార్మిన్ అండర్ ద క్లాస్ ఆఫ్ బైగ్వానైడ్స్. ఇది మెట్ఫార్మిన్ అనేది బైగ్వానైడ్స్ క్లాస్కి సంబంధించింది. అయితే ఇది ఫస్ట్ లైన్ డ్రగ్ ఫర్ క్రానిక్ టైప్ 2 డయాబెటీస్. ఇది ఫస్ట్ లైన్ డ్రగ్ అనమాట. టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా ఫస్ట్ లైన్ ఏదైనా ప్రిఫరబుల్ డ్రగ్ ఉంది అంటే అది మెట్ఫార్మిన్ అనమాట. మెట్ఫార్మిన్ అనేది కాంబినేషన్స్తో ఇస్తారు. ఒక్కొక్కసారి ఎలోన్గా ఇవ్వచ్చు, కాంబినేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ప్రొలాంగ్డ్ రిలీజ్ అండ్ గ్లిమిపెరైడ్ టాబ్లెట్స్ IP. దీన్ని గ్లైకోమెట్ GP3 అనే బ్రాండ్ నేమ్ మీద గ్లైకోమెట్ GP340 అనే బ్రాండ్ నేమ్ కింద ఇస్తారు. ఇది దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే టైప్ 2 డయాబెటీస్ని క్యూర్ చేయడం కోసం. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ టాబ్లెట్స్ ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లిస్నోప్రిల్ వచ్చేసి యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఉంటుందో దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. దాని యొక్క యాక్షన్స్ని ఇన్హిబిట్ చేసి ఆ ఎంజైమ్ యాక్షన్స్ని ఇన్హిబిట్ చేసి బ్లడ్ ప్రెషర్ని లో చేస్తుంది అన్నమాట. లో చేస్తే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గించేలా చేస్తుంది. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయడం కోసం, హార్ట్ ఫెయిల్యూర్ ఉండే వాళ్ళకి కూడా ఈ లిస్నోప్రిల్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వన్ అయితే లిస్నోప్రిల్ టాబ్లెట్స్ IP
10 mg. ఈ 10 mg టాబ్లెట్స్ని అండర్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ లిప్రిల్ 10 అనే బ్రాండ్ నేమ్ కింద లిసినోప్రిల్ టాబ్లెట్స్ ఐపీని ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆమ్లోడిపైన్ బేసిల్లైట్ టాబ్లెట్స్. ఆమ్లోడిపైన్ బేసిల్లైట్ టాబ్లెట్స్. ఈ ఆమ్లోడిపైన్ మెయిన్లీ దేనికి యూస్ఫుల్ అవుతుందంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, చెస్ట్ పెయిన్ వచ్చే వాళ్ళకి, యాంజినా పెక్టోరిస్, హై బ్లడ్ ప్రెషర్ అండ్ చెస్ట్ పెయిన్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆమ్లోడిపైన్ అనే టాబ్లెట్స్ ఇస్తారు. ఆమ్లోడిపైన్ బేసిల్లైట్ టాబ్లెట్స్ 10 mg. దీన్ని బ్రాండ్ నేమ్ వచ్చేసి ఆమ్లిప్ 10. నెక్స్ట్ వచ్చేసి ఒమిప్రజోల్. ఒమిప్రజోల్ అనేది ఒక గ్యాస్ట్రో రెసిస్టెంట్ క్యాప్సూల్స్ అనమాట. ఒమిప్రజోల్ గ్యాస్ట్రో రెసిస్టెంట్ క్యాప్సూల్స్ ఐపీ 20 mg. దీన్నే ఒమిసిప్ అనే బ్రాండ్ నేమ్ కింద ఇస్తారు. మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఒమిసిప్ బ్రాండ్ నేమ్ వచ్చేసి ఒమిసిప్. ఇది 20 mg టాబ్లెట్స్ అనమాట. ఈ ఒమిప్రజోల్ మెయిన్గా దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే రెడ్యూస్ ద స్టమక్ యాసిడ్. ఇందాక GERD చెప్పాను కదా, గ్యాస్ట్రో ఈసోఫిగల్ రిఫ్లెక్సివ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, హార్ట్ బర్న్కి, అల్సర్స్కి అండ్ స్టమక్ యాసిడ్, ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్ల స్టమక్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ ఇలాంటివన్నిటికీ కూడా, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ కూడా ఒమిప్రజోల్ అనేది ఇస్తారు. ఇది ఒమిప్రజోల్ అనేది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అనమాట. క్లాస్ వచ్చేసి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి లోసార్టాన్ పొటాషియం టాబ్లెట్స్ ఐపీ 25 mg. ఈ లోసార్టాన్ పొటాషియం టాబ్లెట్స్ ఐపీ 25 mg. బ్రాండ్ నేమ్ వచ్చేసి కొసార్ట్ 25. దీన్ని మెయిన్గా దేనికి యూజ్ చేస్తారు అంటే హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం కోసం అండ్ ప్రొటెక్ట్ ద కిడ్నీ ఫ్రమ్ డయాబెటిక్ పేషెంట్స్. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఎక్కువగా ఈ లోసార్టాన్ అనే టాబ్లెట్ని ప్రిఫర్ చేస్తారు. Losartan potassium tablets mainly used for the high blood pressure. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్బ్యూటిరాల్ వచ్చేసి మెయిన్ కాన్స్టిట్యూయెంట్. ఇట్ ఈస్ గివెన్ యాజ్, దీన్ని ఎలా ఇస్తారంటే ఆల్బ్యూటిరాల్ సల్ఫేట్ ఇన్హాలేషన్. ఇది మీటర్ డోస్ ఇన్హాలేటర్ అనమాట. దీన్ని ఇన్హేలర్ ద్వారా మనం డ్రగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఆల్బ్యూటిరాల్ ఈజ్ ఏ బ్రాంకోడైలేటర్. ఇది మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది అంటే ఆస్తమా అండ్ సివిపిడి, కొరోనరీ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, ఏదైతే ఈ రెస్పిరేటరీ ట్రాక్స్లో వాయునాళాలలో మొత్తం స్పాజమ్స్ లాగా ఉండిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే వాళ్ళకి, అండ్ బ్రాంకీస్ అండ్ బ్రాంక్యూల్స్, లంగ్స్ యొక్క బ్రాంకీ కానీ బ్రాంక్యూల్స్లలో ఆ బ్రాంకీ అనేది డైలైట్ అయ్యేలాగా, అవి ఆస్తమా ఉన్న వాళ్ళకి కన్స్ట్రిక్ట్ అయిపోయి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండడం కోసం ఈ ఆల్బ్యూటిరాల్ సల్ఫేట్ని ఇవ్వడం ద్వారా అది కన్స్ట్రిక్ట్ అయిన బ్రాంకీస్ని డైలైట్ చేస్తుంది. అలా చేయడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గి నార్మల్ అవుతారు. బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది తగ్గి నార్మల్ అవుతారు. నెక్స్ట్ వన్ అమాక్సిసిలిన్ అనేది ఒక పెన్సిలిన్ ఫ్యామిలీ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అనమాట. అమాక్సిసిలిన్ ట్రైహైడ్రేట్ క్యాప్సూల్స్ ఐపీ 250 mg. అమాక్సిసిలిన్ ట్రైహైడ్రేట్ క్యాప్సూల్స్ ఐపీ 250 mg. బ్రాండ్ వచ్చేసి సిప్మాక్స్ 250. ఇది మెయిన్గా దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే
ఇది ఫస్ట్ లైన్ చాయిస్ ఫర్ ద కామన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇయర్, నోస్, థ్రోట్, కోల్డ్, కాఫ్, సైనస్, ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కూడా అమాక్సిసిలిన్ ఇస్తారు. అమాక్సిసిలిన్ ట్రైహైడ్రేట్ క్యాప్సూల్స్ ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రోక్లోరోథయాజిడ్ టాబ్లెట్స్ ఐపీ. దీన్ని ఆక్వాజిడ్ 25 బ్రాండ్ నేమ్. దీని నేమ్ వచ్చేసి ఆక్వాజిడ్ 25. ఇది దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఎక్సెసివ్ ఫ్లూయిడ్, బాడీలో ఉండే ఎక్సెసివ్ ఫ్లూయిడ్ అంతా కూడా సోడియంని అంతా కూడా యూరిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి బయటకు పంపించేస్తుంది. అలా లోయర్స్ ద బ్లడ్ ప్రెషర్ని తగ్గించి ఫ్లూయిడ్ రిటెన్షన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ హైడ్రోక్లోరోథయాజిడ్. నెక్స్ట్ వన్ పారాసెటమాల్. దీని బ్రాండ్ నేమ్స్ వచ్చేసి పారాసిప్ 650 అండ్ డోలో 650. ఇట్ ఈస్ కామన్లీ యూస్డ్ ఫర్ ద ఫీవర్ అండ్ సమ్ మైల్డ్ పెయిన్ రిలీఫ్. మైల్డ్ పెయిన్స్ ఉన్నా కానీ ఈ పారాసెటమాల్ టాబ్లెట్స్ని యూజ్ చేస్తారు అండ్ మెయిన్లీ ఫర్ ఫీవర్. నెక్స్ట్ వన్ వచ్చేసి అజిత్రోమైసిన్. అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ IP 500 mg. బ్రాండ్ నేమ్ అజిసిప్ 500. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ దీన్ని మెయిన్గా దేనికి యూజ్ చేస్తారు అంటే యాంటీబయాటిక్. యూజ్డ్ ఫర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే చెప్పుకున్నట్టు సైనసెస్ కానీ, కామన్ కోల్డ్ కానీ, అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్. దిస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. లారింగైటిస్, ఫెరింగైటిస్, సైనస్, టాన్సిల్స్, వీటన్నిటికీ కూడా ఎజిత్రోమైసిన్ ఇస్తారు. ఎజిత్రోమైసిన్ టాబ్లెట్స్ IP 500 mg ఇస్తారు. IP 500 mg. నెక్స్ట్ వన్ Pantoprazole is the main constituent. It is given with combinations. Pantoprazole gastro-resistant and domperidone prolonged release capsules IP. Brand name Pantosec DSR. It is mainly used for దీని మెయిన్గా దేనికి యూజ్ చేస్తారు అంటే టు ట్రీట్ అసిడిటీ. ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అయిన యాసిడ్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లెక్సివ్ డిసీజెస్కి లైక్ అల్సర్స్, డైజెస్టివ్ డిస్కంఫర్ట్స్కి అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి పాంటాప్రోజోల్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వన్ అమాక్సిసిలిన్ క్లావ్లెనిక్ యాసిడ్. మెయిన్ కాన్స్టిట్యూయెంట్ అమాక్సిసిలిన్ క్లావ్లెనిక్ యాసిడ్. అమాక్సిసిలిన్ అండ్ పొటాషియం క్లావ్లెనేట్ టాబ్లెట్స్ IP. బ్రాండ్ నేమ్ వచ్చేసి అగుమెంటిన్ 1 mg. దీన్ని మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే సేమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అమాక్సిసిలిన్ కూడా అజిత్రోమైసిన్ లెక్క యాంటీబ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి మనకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి కూడా ఈ అమాక్సిసిలిన్ క్లావ్లెనేట్ టాబ్లెట్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ వన్ టెల్మిసార్టాన్ టాబ్లెట్స్ IP 40 mg. బ్రాండ్ వచ్చేసి టెల్గాడ్ 40. ఇది మెయిన్గా దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే హై బ్లడ్ ప్రెషర్ని రెడ్యూస్ చేయడానికి అండ్ కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, కార్డియాక్ డిసీజెస్, వాటికి కూడా ఈ టెల్మిసార్టాన్ని యూజ్ చేస్తారు. మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు, టెల్మిసార్టాన్. నెక్స్ట్ వన్ మాంటిల్యూకాస్ట్ లీవోసిట్రజిన్. మెయిన్ కాన్స్టిట్యూయెంట్ వచ్చేసి మాంటిల్యూకాస్ట్ సోడియం అండ్ లీవోసిట్రజిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ IP. దీని ఎట్లా ఇస్తారు? మాంటిల్యూకాస్ట్ సోడియం అండ్ లీవోసిట్రజిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ IP. బ్రాండ్ నేమ్ మాంటిసిప్ LC. దీన్ని మెయిన్గా దేనికి యూజ్ చేస్తారు అంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి, అలర్జిక్ పేషెంట్స్ ఎవరైతే అలర్జిక్ కండిషన్స్ ఉంటాయో ఆ పేషెంట్స్కి మాంటిల్యూకాస్ట్ లీవోసిట్రజిన్ అనేది ఇస్తారు. మాంటిల్యూకాస్ట్ సోడియం అండ్ లీవోసిట్రజిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ అనేవి ఇస్తారు. అలర్జీ ఉన్న వాళ్ళకి అండ్ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ డ్రగ్ అనేది ప్రిఫరబుల్ అనమాట. ఈ టాబ్లెట్స్ అనేది ప్రిఫరబుల్. నెక్స్ట్ వన్ సెఫిక్సిన్ టాబ్లెట్స్ IP 200 mg. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి సిఫిక్స్ 200.
సెఫిక్స్ 200. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఇదొక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ మెయిన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేస్తారు. లైక్ టైఫాయిడ్కి సెఫిక్సిమ్ అనేది ఎక్కువగా టైఫాయిడ్ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవర్మెక్టిన్. ఇవర్మెక్టిన్ టాబ్లెట్స్ USP 6 mg. బ్రాండ్ నేమ్ ఇవర్హీల్ 6. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ దీన్ని మెయిన్గా దేనికి యూజ్ చేస్తారు? టు పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడం కోసం. పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేయడం, లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ కోవిడ్ టైంలో కూడా ఈ ఇవర్మెక్టిన్ అనేది ఎఫెక్టివ్గా యూజ్ చేశారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ వన్ సిట్రజిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ IP 10 mg. సిట్రజిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ IP 10 mg. బ్రాండ్ నేమ్ వచ్చేసి సెట్సిప్. ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తారంటే కామన్ కోల్డ్. ఇట్స్ నెక్స్ట్ వన్ సిట్రజిన్ డైహైడ్రోక్లోరైడ్, ఫినైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ అండ్ పారాసిటమాల్ టాబ్లెట్స్ విత్ కాంబినేషన్స్ 3 డ్రగ్ కాంబినేషన్స్లో బోత్ కోల్డ్కి అండ్ కఫ్కి ఈ చెస్ట్ అండ్ కోల్డ్ అనే బ్రాండ్ నేమ్ మీద సిట్రజిన్ డైహైడ్రోక్లోరైడ్, ఫినైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ అండ్ పొటాషియం టాబ్లెట్ని ఇస్తారు టు ట్రీట్ బోత్ కాఫ్ అండ్ టు ట్రీట్ బోత్ కాఫ్ అండ్ కోల్డ్. నెక్స్ట్ వన్ డైక్లోఫినాక్, పొటాషియం అండ్ పారాసిటమాల్ టాబ్లెట్స్. బ్రాండ్ నేమ్ వచ్చేసి డైకోనాక్స్ పి. డైక్లోఫినాక్, పొటాషియం అండ్ paracetamol tablets. It is mainly used to reduce the pain and inflammations like rheumatoid arthritis, ankylosing spondylitis, like spine weaknesses ఉన్న వాళ్ళకి ankylosing and spondylitis అంటే spine weakness, spine related problems ఉన్న వాళ్ళకి, and osteoarthritis bone related pains ఉన్న వాళ్ళకి, and joints related pains, muscle pain కి, back pain కి, and tooth pains కి, ear, throat, all these pains అన్ని pains కి కూడా ఈ డైక్లోఫినాక్, పొటాషియం అండ్ పారాసిటమాల్ టాబ్లెట్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి డైక్లోఫినాక్ సోడియం అండ్ పారాసిటమాల్ టాబ్లెట్స్ IP. బ్రాండ్ నేమ్ డెఫినాక్ పి టాబ్లెట్. ఇది కూడా పెయిన్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి అండ్ స్పాండిలైటిస్కి, ఆస్టియో ఆర్థరైటిస్కి, మజిల్ పెయిన్స్కి, బాడీ పెయిన్స్కి, టూత్ పెయిన్స్కి, బ్యాక్ పెయిన్కి అండ్ ఇయర్, థ్రోట్ వీటన్నిటికీ కూడా డైక్లోఫినాక్ సోడియం అండ్ పారాసిటమాల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. ఇబుప్రోఫెన్ టాబ్లెట్స్ 200 mg. ఇది నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లామేటరీ డ్రగ్ అనమాట. టు రిలీవ్ ద పెయిన్స్ మెయిన్లీ హెడ్ ఏక్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మస్కులర్ పెయిన్ అంటే బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, మైగ్రేన్, పీరియడ్ పెయిన్స్ అండ్ డెంటల్ పెయిన్స్ అండ్ న్యూరాలజియా, నర్వ్స్ రిలేటెడ్ పెయిన్స్ వీటన్నిటికీ కూడా ఈ ఇబుప్రోఫెన్ టాబ్లెట్స్ 200 mg అనేది ఇస్తారు. నెక్స్ట్ వన్ లోపెరమైడ్ హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్ IP. బ్రాండ్ నేమ్ వచ్చేసి లోపాహాల్ట్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు? ఇది దేనికి యూజ్ చేస్తారంటే టు ట్రీట్ డయేరియా వల్ల వచ్చే ఇన్ఫ్లామేటరీ బౌల్ డిసీజెస్ ఏమైతే ఉంటాయో, టు ట్రీట్ డయేరియా అండ్ ఇన్ఫ్లామేటరీ బౌల్ డిసీజెస్, బౌల్కి రిలేటెడ్ ఏమైనా డిసీజెస్ ఉంటే వాటికి కూడా ఇది ఇస్తారు. మెయిన్లీ మోషన్ సిక్నెస్కి ఈ లోపెరమైడ్ హైడ్రోక్లోరైడ్ అనే టాబ్లెట్స్ ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాండిడ్ బీ క్రీమ్. ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తారు అంటే ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్కి, ఇందాక చెప్పినట్టు క్యాండిడయాసిస్కి కూడా, క్యాండిడయాసిస్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్స్కి అన్నిటికీ కూడా ఈ క్యాండిడ్ బీ క్రీమ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ పోవిడోన్ అయోడిన్ అండ్ మెట్రోనిడజోల్ ఆయింట్మెంట్. బ్రాండ్ నేమ్ వచ్చేసి క్యాండిన్ M. ఇది కూడా క్యాండిడయాసిస్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అండ్ బర్న్స్కి, కట్కి, వూండ్స్కి, ఇన్ఫ్లమేషన్స్కి అన్నిటికీ కూడా ఈ పోవిడిన్ అయోడిన్ మెట్రోనిడజోల్ ఆయింట్మెంట్ అనేది యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ.